ఒక్క నిమిషం ఆగండి. మీకొక చిన్న స్టోరీ చెప్తా. చాలాసార్లు మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మన భారము తగ్గించుకోవాలని అనేక చిక్కుల్లోనూ, ఇబ్బందుల్లోనూ పడుతూ ఉంటాం. అర్థం కాలేదా? అయితే ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక ఊర్లో ఒక ఉప్పు వ్యాపారస్తుడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద కూడా ఉండేది. రోజూ ఉప్పు వ్యాపారస్తుడు తన గాడిద మీద ఉప్పు మూటను పెట్టి నది దాటి అవతల గ్రామానికి వెళ్ళి ఉప్పు అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజున ఈ గాడిద మీద తన ఉప్పు మూటను పెట్టి నది దాటుతుండగా పొరపాటున గాడిద నీళ్ళలో పడిపోతుంది. ఉప్పు మూట కూడా నీళ్ళలో పడి ఉప్పు కరిగిపోతుంది. అది చూస్తున్న ఉప్పు వ్యాపారి చాలా బాధపడతాడు. కానీ గాడిద మాత్రము తన భారము తేలికయ్యేందున సంతోషిస్తుంది. తర్వాత రోజున గాడిద మరలా నది దగ్గరికి రాగానే కావాలని నీళ్ళలో పడిపోతుంది. అప్పుడు ఉప్పు మూట కూడా నీళ్ళలో పడి ఉప్పు కరిగిపోతుంది. ఇలాగ రోజు జరగటం వల్ల ఈ ఉప్పు వ్యాపారికి తీవ్ర నష్టం వస్తుంది. అప్పుడు ఈ ఉప్పు వ్యాపారి తన గాడిదను ఒక చాకలివానికి అమ్మివేస్తాడు. ఆ చాకలివాడు తన బట్టల మూటను గాడిద మీద పెట్టి నది దాటి అవతల గ్రామానికి వెళ్ళాలనుకుంటాడు. అయితే నీళ్ళ దగ్గరకు రాగానే గాడిద రోజు చేస్తున్నట్లుగా మరలా నీళ్ళలో పడిపోతుంది. అప్పుడు అది గమనించిన ఆ చాకలివాడు ఒక కర్ర తీసుకొని గాడిదను 4 దెబ్బలు కొట్టి తడిసిన ఆ బట్టల మూటను మరలా గాడిద మీద పెట్టి నడిపిస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో గాడిదకు తన భారము ఇంకా ఎక్కువయ్యి చాలా బాధపడుతుంది. కాబట్టి చాలాసార్లు మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మన భారము తగ్గించుకోవాలని ఆ గాడిద వలె ఎన్నో చిక్కుల్లోనూ, ఇబ్బందుల్లోనూ పడుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే మనకి సమాధానము, నెమ్మది కలుగజేస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనంలో నీ కాడిని దించి ఆయన కాడిని ఎత్తుకోమని చెప్తుంది. ఆయన కాడి మనకి ఎంతో తేలికగాను, సులువుగాను ఉంటుంది. కనుక అతి నెమ్మది కలిగిన జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.